హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 1 అంటే రేపటి నుంచి మారుతున్న ఈ 5 రూల్స్ అండి. వీటి గురించి పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. డిసెంబర్ 2024 కీలక మార్పులు, ఆర్థిక భారం, కొత్త నియమాలు. కొత్త నెల ప్రారంభం అంటేనే కొన్ని కీలక మార్పులు అమల్లోకి వస్తుంటాయి. సాధారణంగా డిసెంబర్ 2024 ప్రారంభం నుంచే పలు ఆర్థిక, సామాజిక నిర్ణయాలు మారుతూ ఉంటాయి. ఇవి ప్రజలపై అదనపు భారం మోపే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఎల్‌పీజీ గ్యాస్ ధరల నుంచి క్రెడిట్ కార్డుల నియమాల వరకు కూడా పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇంకా మార్పులు మన జీవితంపై ఎలా ప్రభావం చూపిస్తాయో తెలుసుకుందాము. మొదటిది ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలండి. ప్రతి నెల 1 తేదీన ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను ప్రభుత్వం సమీక్షిస్తుంది. గృహ వినియోగ గ్యాసు గత కొన్ని నెలలుగా స్థిరంగా ఉన్న గ్యాస్ ధరలు డిసెంబర్ నెలలో పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఇక వాణిజ్య సిలిండర్లు 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరలు గత 2 నెలలుగా పెరుగుతుండడంతో ఈ పెంపు రెస్టారెంట్ల వ్యాపారాలపై అధిక భారం మోపవచ్చు మరి. వాణిజ్య సిలిండర్ ఏదైతే 19 కేజీస్ ఉంటుందో అది కూడా పెరగనుందండి. గ్యాస్ ధరలు గనుక పెరిగితే గృహ వినియోగదారులు మరియు వ్యాపారులు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి అయితే ఉంటుంది. మొదటిది. రెండోది ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుల కొత్త నియమాలండి. డిసెంబర్ 1, 2024 నుంచి ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులు పలు మార్పులనైతే చేయనున్నాయి. వాటిలో మొదటిది డిజిటల్ గేమింగ్ ప్లాట్‌ఫామ్. డిజిటల్ గేమింగ్ లేదా వ్యాపార లావాదేవీల కోసం ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించి వినియోగదారులకు రివార్డ్ పాయింట్‌లిక అందవు. దీనివల్ల వినియోగదారుల రివార్డ్స్ ప్రోగ్రామ్ లావాదేవీలు తగ్గిపోవడం వల్ల డిజిటల్ ప్లాట్‌ఫామ్ వినియోగదారులు ఈ మార్పులనైతే ప్రతికూలకంగా చూడవచ్చు. మూడోది ట్రాయ్ అండి. ట్రాయ్ కొత్త నిబంధనలు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ డిసెంబర్ 1 నుంచి కొత్త నియమాలను అమల్లోకి తీసుకురానుంది. ఫిషింగ్ మోసపూరిత సందేశాలు మెసేజ్‌లండి. వీటిని అరికట్టనుంది. ఇక నిబంధనల ద్వారా వ్యాపార సందేశాలను గుర్తించి ఓటీపీ అనుమతుల ద్వారా మోసపూరిత లావాదేవీలను నిరోధిస్తారనమాట. ఇక బ్యాంకింగ్ మరియు ఇతర ముఖ్యమైన లావాదేవీల సురక్షితను పెంచడం ఈ మార్పుల ప్రధాన ఉద్దేశ్యము. దీనివల్ల వినియోగదారులు డేటా భద్రత మరియు మెరుగ్గా ఉండటం, ఆటోమేటిక్ సందేశాలను డెలివరీకి కొంత ఆలస్యం అయితే ఏర్పడవచ్చు. అంటే స్పామ్ మెసేజ్‌లండి. ఈ లింక్ నొక్కండి, ఓటీపీ ఎంటర్ చేయండి అలాంటివి ఫిల్టర్ చేసి ట్రాయ్ అయితే వాటిని గుర్తించి మోసపూరిత మెసేజ్‌లుగా గుర్తించి వాటిని మనకు చేరకుండా చేస్తాయన్నమాట. ఇంకా నాలుగోది ఆధార్ కార్డ్ ఉచిత అప్డేట్ గడువండి. డిసెంబర్ 14తో ఆధార్ కార్డ్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం ముగియనుంది. ఉచిత అప్డేట్ అంశాలు పేరు, చిరునామా, వ్యక్తిగత వివరాలను సవరించుకోవచ్చు. ప్రభావం ఆ తర్వాత ప్రతి అప్డేట్ కోసం రూ. 50 అయితే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి సమయానికి ఆధార్ డేటా సరిదిద్దుకోవడం అత్యవసరం. ఇక ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ డెడ్‌లైన్ అండి. 2023, 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బిలేటెడ్ ఐటీఆర్ ఫైలింగ్ గడువు డిసెంబర్ 31, 2024. ఇది గడువు. ఇక పెనాల్టీతో దాఖలుకు అవకాశం అండి. గడువు ముగిసే ముందు రిటర్న్స్ దాఖలు చేయకపోతే పెనాల్టీ చెల్లించాల్సి అయితే ఉంటుంది. చట్టపరమైన చర్యలు నిర్లక్ష్యంగా రిటర్న్స్ గనుక దాఖలు చేయకపోతే చట్టపరమైన చర్యలు కూడా ఎదుర్కోవాల్సి అయితే వస్తుంది. ఇక ఆరోది ఏటీఎంలో క్యాష్ విత్‌డ్రా నిబంధనలండి. ఏటీఎం ద్వారా 2000 కంటే ఎక్కువ డబ్బులు తీసుకోవాలంటే గనక ఓటీపీ అవసరం ఉంటుంది. పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్న వినియోగదారులకు భద్రత పెరుగుతుందని అయితే భావిస్తున్నారు. ఈ మార్పుల ప్రభావము మీ ఆర్థిక ప్రణాళికకు కీలకమండి. ఈ మార్పుల వల్ల ప్రజలపై అదనపు ఆర్థిక భారం వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఎల్‌పీజీ ధరలు. గృహ అవసరాల కోసం, నిర్వహణ కోసం అదనపు ఖర్చయితే రానుంది. క్రెడిట్ కార్డు నియమాలు. డిజిటల్ వినియోగదారులకు అనుకూలత తగ్గింపు. ఇక ట్రాయ్ నిబంధనలు. ఆన్‌లైన్ భద్రత మెరుగుదల కోసం. అలాగే ఆధార్ అప్డేట్స్. సమయానికి అప్డేట్ చేయకపోతే అదనపు ఫీజులు. ఇన్‌కమ్ టాక్స్. ఆలస్యం చేయకుండా సమయానికి రిటర్న్స్ దాఖలు చేయడం అవసరం. ఈ మార్పులను దృష్టిలో ఉంచుకొని ముందుగానే ఆర్థిక ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఎల్‌పీజీ గ్యాస్ ధరల పెంపు ప్రభావాన్ని తగ్గించేందుకు బదలాయింపు ప్రణాళికలండి.
క్రెడిట్ కార్డు వినియోగదారుల పద్ధతి పాటించడము, ఆధార్ కార్డు వివరాలను డిసెంబర్ 14 లోపు ఉచితంగా అప్డేట్ చేసుకోవడము, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సమయానికి దాఖలు చేయడము, డిసెంబర్ 2024 మార్పులు మనం జీవన శైలిని ప్రభావితం చేయడంతో పాటు పదే పదే ఆర్థిక నిబంధనలకు అనుగుణంగా మారాల్సిన అవసరాన్ని గుర్తిస్తున్నాయి. సో, ఇది ఫ్రెండ్స్ డిసెంబర్ నుంచి మారబోతున్నటువంటి 5